ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము దేవుని వాక్యాలను ధ్యానించుకోవడానికి, ప్రార్థనలు చేసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ, ఈ అవకాశం దేవుడు మనకిచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. గడిచిన రాత్రి అంతా కూడా కాపాడాడు. వారమంతా కూడా కాపాడి ఇవాళ చివరి దినమై ఉండగా, ఈ వారంలో చివరి దినానికి మనం చేరి ఉన్నాము. ఇంతకాలం కూడా దేవుడు మనల్ని తన యొక్క సంరక్షణలో కాచి, రక్షించి, కాపాడి మన పనులన్నిట్లో కూడా జయమునిస్తూ మనల్ని ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లిద్దాం. మరి ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావర్తను ధ్యానించుకోవడానికి మనకు దేవుడు ఎంతో గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు కదా. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రములు. ఈ దినం దేవుని యొక్క కృపావార్త దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనము. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ఈ మాటలు దానియేలు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు తెలుసు. ఈయన స్టోరీ అంతా మనకు తెలుసు. మరి ప్రతిసారి కూడా మనము ఆ ఆ యొక్క కథ అంటే దానియేలు జీవితంలో జరిగిన ఈ గొప్ప సంఘటనను మనము ఆలోచించినప్పుడు మనకు ఎన్నో క్రొత్త విషయాలు బోధపడుతూ ఉంటాయి కదా. చాలాసార్లు క్రొత్త తలంపులు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు పరిస్థితి మనం ఎరుగుదుము. ఏంటంటే అతడు ఒక మంచి జ్ఞానవంతుడైనటువంటి వాడు. అతడు రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉన్నారు కదా. వారి తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండటకు 120 మంది అధిపతులను నియమించాడు. ఎవరు? దర్యావేషు. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించాడు. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. అయితే ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను. కాబట్టి ఆ రాజుకు ఆ ఉద్దేశం కలిగింది. అయితే మిగిలిన ప్రధానులకు అధిపతులకు దానియేలంటే ఇష్టం లేదు. ఎందుకంటే అతని మీద ఒక విధమైన అసూయ, ద్వేషం ఉంది. కాబట్టి అతని మీద ఏదైనా ఒక నింద మోపాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంట? తగిన కారణం కనిపెడుతూ ఉన్నారు. కానీ దానియేలు ఏ విషయంలో కూడా వాళ్ళకి దొరకలేదు. నిజమే, మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై, దేవుడిచ్చినటువంటి గొప్ప తలాంతులు కలిగి ఉన్న వారమై, భయభక్తులతో దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నట్లయితే మనం సిన్సియర్గా పనిచేస్తాం కదా. మామూలుగా అది న్యాచురల్. అయితే ఈ విధంగా సిన్సియర్గా ఉండడము చాలా మందికి నచ్చదు. అందుకనే చాలా మంది ఈర్ష్య ద్వేషాలతో మన పట్ల అనేకమైన కారణాలు వెతుకుతూ ఉంటారు. ఏదో ఒక రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక రకంగా వీళ్లకు నష్టం కలిగించాలి, వీళ్ళకు ఏదో అంటే నిందలైనా తీసుకురావాలి, లేకపోతే వాళ్ళ ఉద్యోగ జీవితంలోనైనా నష్టం కలిగించాలి, వారి రెప్యుటేషన్ అయినా గాయపరచాలి. ఇలా రకరకాలుగా ఆలోచిస్తుండేవారు కొంతమంది ఉంటారు. దేవునికి సమస్తం తెలుసు. ఆయన మన పట్ల ఎంతగానో ప్రేమ కలిగిన వాడైంది, శ్రద్ధ కలిగిన వాడైంది, మన పట్ల ఎల్లప్పుడూ కూడా జాగ్రత్త వహిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అనుదినము వాక్యంతో, లేకపోతే ప్రార్థనలో, లేకపోతే సేవకుల ద్వారాను ఏదో ఒక రకంగా మనకు హెచ్చరికలు, వాగ్దానములు అందజేస్తూ తెలియజేస్తూ ఉంటాడు. అందుకే మనం నిత్యము దేవునితో అనుబంధం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దానియేలైతే ముమ్మారు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మరి అతనిలో మంచి గుణాలు ఉన్నాయి, శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. వాటికి సరితూగగలిగిన వారు ఎవరూ లేరు. అసలు అతనిలో ఏ తప్పైనా కానీ, ఏ లోపం కూడా అతనిలో లేకుండా ఉంది. కాబట్టి మనుషులు ఏం చేశారంటే, దేవుని పద్ధతి విషయం తప్ప ఇంకా ఏ విషయంలో కూడా ఇతన్ని లోపం కనుగొనలేము. ఎందుకంటే ఇతడు ప్రతి విషయంలో సిన్సియర్గా ఉంటాడు, స్ట్రిక్ట్గా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, యథార్థపరుడిగా ఉంటాడు. కాబట్టి ఇతన్ని ఏ విధంగా కూడా మనం ఏం చేయలేమే అని అనుకుని వాళ్ళు ఏం చేశారంటే రాజును ప్రేరేపించారు. అంతే, సాతానుడు అలాగే చేస్తాడు. మరి రాజుకైతే దానియేలంటే చాలా అభిమానం.
దానియేలు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకని ఆ రాజు దగ్గర అతని గురించి ఏమి కొండేలు చెప్పలేరు. దానియేలు పైన ఎలాంటి ఫిర్యాదులు చేయలేరు. కాబట్టి వారేం చేశారంటే, వారు ఇంకొక రకంగా ఆలోచించారు. వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. ఏం ప్లాన్ వేశారంటే 30 దినముల వరకు ఎవరు కూడా నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద గాని, మానవుని యొద్ద గాని ఏ మనవి కూడా చేయకూడదు. ఎవ్వడు కూడా చేయకూడదు. ఎవడైనా చేస్తే వాడు సింహంల గుహలో పడద్రోయబడును అని చెప్పారు. చెప్పినప్పుడు రాజుగారు పెద్దగా ఆలోచించలేదు. దీనివల్ల దానియేలుకు జరగబోయే నష్టము అతడు ఊహించలేకపోయాడు. ఊహించలేక అతనేం చేశాడంటే సరే ఇది శాసనంగా చేయమని దాని మీద సంతకం చేయమని మనవి చేస్తే రాజు అమాయకంగా ఆ దర్యావేషు సంతకము ఆ రాజైన దర్యావేషు శాసనం రాయించి సంతకం చేశాడు. అయితే ఈ సంతకం జరిగిందని మరి దానియేలుకు కూడా తెలుసు. అయితే ఇట్టి శాసనము సంతకం చేయబడిందని తెలిసి కూడా దానియేలు ఏం చేస్తున్నాడు, తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతిస్తూ వచ్చాడు. చూసారా, అతడు స్తుతిస్తూ వచ్చాడంట. ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఆ విధంగా మనం స్తుతి చేయడం ఎంత గొప్ప విషయమో తెలుసా. ఆయన మన స్తుతుల మీద ఆసీనుడైనటువంటి వాడు. మరి ఆ దేవుడు అనుదినము దానియేలుతో సమయం గడుపుతున్నాడు. దానియేలు యొక్క ప్రార్థన వింటున్నాడు. దానియేలు యొక్క స్తుతులను అంగీకరిస్తున్నాడు. అతని స్తుతుల పైననే ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఆ దేవునికి అసలు దానియేలు అంటే ఎంత ప్రేమనో. అందుకే ఒక చోట రాయబడి ఉంటుంది కదా, నీవు బహుప్రియుడవు అని. ఒకసారి కాదు, 2-3 సార్లు అంటాడు ఆయన, నీవు బహుప్రియుడవు అని. అంటే దానియేలు యొక్క జీవితము అంతగా దేవునికి అంకితం చేసుకున్నాడు. అంతగా దేవునితో సమయం గడుపుతూ దేవునికి ఎంతో విధేయత కలిగినటువంటి జీవితము జీవిస్తూ వచ్చాడు. ఎంత భయభక్తులు కలిగినటువంటి జీవితము. అలాంటి జీవితము మనం జీవిస్తే మనం కూడా అలాగే దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతాం. ఈ లోకంలో ఎంతో మంది భక్తుల గురించి మనం విన్నాం కదా, ఎంతో మంది దైవ సేవకుల గురించి విన్నాము. ఈ విధంగానే వారు జీవించారు కనుకనే వారి జీవితములలో ఎన్నో అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దానియేలు ఈ విధమైనటువంటి శాసనం జరిగిందని తెలిసిన తర్వాత అతడేమీ రాజుకు భయపడలేదు, ఇతరులకు భయపడలేదు. మరి భయపడిపోయి మరి రాజు దగ్గరే తన మనవి చెప్పుకోవాలి అన్న ఆ శాసనాన్ని బట్టి రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా అని తన మనవి ఏం చెప్పుకుంటాడు? దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం ఒక రాజుకు వస్తుందా? దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం ఒక అధికారికి వస్తుందా? ఒక గొప్ప ఐఏఎస్ అధికారికైనా రాదు, ఒక గొప్ప ప్రధానమంత్రికైనా రాదు. దేవునికి ఎవరు కూడా సమానం కాదు ఈ లోకంలో. మరి రాజు ఎలాగవుతాడు? మరి రాజు ఒక మానవుడే కదా. దానియేలుకు తెలుసు నరులను ఆశ్రయించడం వ్యర్థమని, మనుషులను ఆశ్రయించడం, రాజులను ఆశ్రయించడం ఇదంతా వ్యర్థమని అతనికి తెలుసు. అందుకే అతడు అస్సలు రాజు దగ్గరికి వెళ్ళనే లేదు. అతడు వెళ్ళిందల్లా దేవుని దగ్గరికే. రోజుకు ముమ్మారు అతడు దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ వస్తూ ఉన్నాడు. ఆ విధంగా చేస్తూ ఉంటే ఇది చూశారు వాళ్ళు. దానియేలు ఇలా ప్రార్థన చేయడం, ఆయనను బ్రతిమాలుకోవడం చూశారు. అంటే దేవుని సన్నిధిలో అతడు ఏ అవసరం నిమిత్తము ఒకవేళ దేవుణ్ణి బ్రతిమాలాడు, ఏదో ఆయన బ్రతిమాలుతూ ఉండడం వాళ్ళు చూశారంట. వాళ్ళు చూసి వాళ్ళు ఏం చేశారు, వెంటనే రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడునూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడు సింహంల గుహలో పడద్రోయబడనని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని అతనికి రాజుకి గుర్తు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఏం చేస్తున్నారు? అయినా కూడా దానియేలు అతడు చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు అంటే వాళ్ళకి ఆ డిస్క్రిమినేషన్ వాళ్ళు చూపిస్తున్నారు. దానియేలు అంటే ఎవరు? యూదుడు,
అతడు చెరపట్టబడినవాడు. కాబట్టి అతన్ని ఎలాగైనా సరే తక్కువ చేయాలని వారి యొక్క ఉద్దేశం. వాళ్ళేమంటున్నారంటే అతడు చెరపట్టబడినటువంటి వాడు యూదుడు. వా ఆ దానియేలు ఏం చేస్తున్నాడు? నిన్ను గాని, నీవు పుట్టించిన శాసనంను గాని లక్ష్యపెట్టడం లేదు. అయినా అతడు నీ దగ్గరికి రావడం లేదు. నీ దగ్గర ఏ ప్రార్థన చేయడం లేదు గాని అనుదినము తన దేవునికే మొరపెట్టుకుంటున్నాడు. తన దేవునికే ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా 3 సార్లు అని చెప్పినప్పుడు రాజుకు చాలా వ్యాకులమైపోయింది. బాధ అయిపోయింది. ఎందుకంటే అయ్యో! నేను అనవసరంగా ఈ దానియేలును ఇరికిస్తున్నానా? ఈ దానియేలును మరి సింహాల గుహలో పడద్రోయడానికి ఇలాంటి అవకాశం నేనే ఇచ్చానా? అని అతనికి చాలా బాధ అయిపోయింది. అతడు ఏమనుకున్నాడంటే ఎట్లైనా సరే అతన్ని విడిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. సూర్యుడు అస్తమించే వరకు కూడా అతన్ని విడిపించాలని అతడు చాలా ప్రయత్నం చేశాడంట. అంటే దర్యావేషుకు అతడంటే ఎంత అభిమానమో కదా! చాలా అభిమానిస్తున్నాడు. అందుకే దానియేలుకు ఎలాంటి హాని కలగకూడదని అతడు చాలా ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు మాత్రం పట్టిన పట్టు వదల్లేదు. ఎందుకంటే రాజు స్థిరపరిచిన ఏ శాసనం గాని, తీర్మానం గాని ఎవడు కూడా రద్దుపరచజాలడు. అది రాజైనా సరే అని వాళ్ళు జ్ఞాపకం చేసినప్పుడు ఇంక తప్పని పరిస్థితులలో రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహంల గుహలో పడద్రోసిరి. అప్పుడు రాజుగారు ఒక గొప్ప మాట అంటున్నాడు. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పాడు. నిజమే కదా! దర్యావేషుకి ఎంత నమ్మకం ఉందో. అంటే దానియేలు యొక్క దేవుని పైన దర్యావేషుకు కూడా నమ్మకం ఉంది. అందుకే అతడు చెప్తున్నాడు, నువ్వు అనుదినం సేవిస్తున్నావు కదా, ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే నేనేం చేయలేకపోయాను. అతను తన ఓటమిని ఒప్పుకుంటున్నాడు. నేను ఏం చేయలేని స్థితి నాది. నాకు అశక్తత, నేను అశక్తుడని అని అతడు చెప్పినప్పుడు మరి ఈ దానియేలు సింహంల గుహలో పడద్రోయబడ్డాడు. వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ రాజుగారు ఎక్కడ తన మనసు మార్చుకొని అతన్ని వెంటనే పైకి తీసేస్తాడో అనుకొని వాళ్ళు ఒక పెద్ద రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారంను మూసివేశారంట. మూసివేసి అధికారుల ముద్రను కూడా దాని మీద వేశారంట. ఇది మనకు ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం తెస్తుంది కదా! ప్రభువైన యేసుక్రీస్తును మరి ఆయన మరణించిన తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత వాళ్ళు అనుకున్నారు ఆయన 3వ రోజు లేస్తానన్నాడు కదా, మరి ఆయన ఎక్కడ లేస్తాడో, నిజంగా లేస్తాడో లేకపోతే శిష్యులు ఆయనను తీసుకుపోయి లేచాడని ప్రచారం చేస్తారేమో. కాబట్టి ఒక పెద్ద రాయి ఈ సమాధికి అడ్డుగా పెట్టాలి అని అనుకుని ఆ సమాధికి రాయి అడ్డుగా పెట్టి దాని మీద ముద్ర వేసి బంట్రోతులు కూడా కావలి ఉన్నట్లుగా మనకు జ్ఞాపకం వస్తుంది కదా. మరి దానియేలును ఈ విధంగా ఆ సింహాల గుహలో పడవేశారు. పడవేసిన తర్వాత తెల్లవారుజామున రాజుగారికి అసలు రాత్రి నిద్ర పట్టలేదు. తను ఎంత కష్టమైన తనకు చాలా బాధేసింది. చాలా వేదన పడుతూ ఉన్నాడు. అయ్యో! నేను అనవసరంగా దానియేలును అక్కడ వేయించానే, దానియేలు ఏమైపోతాడు అని అతడు దుఃఖపడుతూ అతడు ఏం చేశాడంటే తన నగరుకు వెళ్ళాడు. ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నాడంట. బహుశా అతడు కూడా దేవునికి ప్రార్థన చేశాడేమో. మరి తన రాజులందరికీ ఒక అలవాటు ఉంటది. రాత్రుళ్ళు నాట్యాలు, వాయిద్యాలు అన్ని వాయించి అదంతా చేసి ఆ తర్వాతనే వాళ్ళు నిద్రపోతారు. కానీ తను అవన్నీ కూడా మానిపించేశాడు. ఆ దినము అవన్నీ క్యాన్సిల్ చేయించేశాడు. అతడు ఎంతగానో నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ నిద్ర రాలేదు. కనుక అతడు ఏం చేశాడు, తెల్లవారుజామున వేగిరమే అంటే త్వరగా లేచి త్వరగా సింహంల గుహ దగ్గరికి పోయాడు. అక్కడికి వెళ్ళి గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో పిలుస్తున్నాడంట, దానియేలు, జీవం గల దేవుని సేవకుడవైన దానియేలు. చూసారా, అతడు పిలిచే ఆ పిలుపులోనే ఎంత అద్భుతం దాగింది. అతడు అంటున్నాడు, జీవం గల దేవుని సేవకుడవైన దానియేలు. అంటే అతనికి తెలుసు దేవుడు జీవం గల దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు అని అతనికి తెలుసు. అందుకే ఆ విధంగా పిలుస్తున్నాడు. జీవం గల సేవకుడమైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న
నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అడిగినప్పుడు ఆ దానియేలు వెంటనే రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చెయ్యకుండా వాటి నోళ్ళు మూయించెను అని చెప్పాడు. ఎంత అద్భుతం! అంటే సింహాల గుహలో ఉన్నటువంటి దానియేలు ఏం చేశాడు? ఆ సింహాల వైపు చూడలేదు. తనకు తోడై ఉన్న దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని దూత అక్కడ మరి ఉండి ఆ దూత ఆ సింహముల నోళ్లను మూయించేశాడు. కాబట్టి బహుశా దానియేలు ఆ సమయంలో కూడా దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండి ఉంటాడు. రాత్రంతా తనకు కూడా నిద్ర పట్టి ఉండదు. ఎందుకంటే ఆ సింహాలు గదా చుట్టూరు. అయినా అతనికేం భయం వేయలేదు. ఎందుకంటే అవన్నీ కూడా కామ్‌గా ఉన్నాయి. అవన్నీ ఏమీ చేయలేదు అతన్ని. అతని దగ్గరికి కూడా రాలేదు. ఒకవేళ వచ్చాయేమో! వచ్చినా కూడా దానియేలునైతే అవి ఏమీ చేయలేదు. అవంతా కూడా ప్రశాంతంగా ఉన్నాయి. మరి దానియేలు గూడా ప్రశాంతంగానే ఉన్నాడు. అతడు కూడా నెమ్మదిగా ఉన్నాడు. దే మరి అతడు ఆ దా ఒకవేళ సింహాలను చూసి అయ్యో! ఈ సింహమే, ఇది క్రూర మృగమే అని అనుకుని ఉంటే భయపడేవాడేమో. కానీ అతడు ఏమాత్రము సింహముల వైపు చూడలేదు. సింహముల గురించి భయపడలేదు. అతనికున్నటువంటి ధైర్యం అంతా కూడా దేవుడు తనతో ఉన్నాడని. దేవునికి తను ప్రార్థన చేశాడు గదా! దేవుడు తన స్తుతుల పైన ఆసీనుడైన దేవుడు కదా! తను స్తుతించాడు. ఆ స్తుతులకి దేవుడు జవాబిస్తాడు. తప్పకుండా జవాబిస్తాడు అన్న ఒక గొప్ప విశ్వాసం, నమ్మకం అతనికుంది కాబట్టి అతడు తన సమస్య వైపు అస్సలు చూడలేదు. దేవుని వైపు మాత్రమే చూస్తూ వచ్చాడు. కాబట్టి అతనికి ఏ మాత్రం భయము వేయలేదు. అతడు నిర్భయంగా ఉన్నాడు. సంతోషంగా ఉన్నాడు. మరి ఆ సమయంలో రాజుగారు పిలవగానే రాజుగారికి ఆ విధంగానే అతడు ఉత్తరం ఇచ్చాడు. రాజా, నేను నీ దృష్టికైతే ఏం తప్పు చేయలేదు కదా అని అడిగితే, లేదు లేదు, నువ్వు అస్సలు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదని దర్యావేషు రాజు చాలా సంతోషంతో అతన్ని గుహలో నుంచి బయటికి తీయమని బంట్రోతులను పిలిచి ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే వారు ఆ ఆ ఆ రాయి తీసివేసి దానియేలును బయటికి తీశారు. తీసేసిన తర్వాత అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు జరగలేదు అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. నిజమే. దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉన్నట్లయితే మనకు ఏ హాని కూడా కలగదు. ఎలాంటి ఇబ్బంది కలగదు. మన పట్ల ఎవరైనా అన్యాయంగా, అక్రమంగా ఎలాంటి కేసులు పెట్టడము, లేకపోతే అన్యాయంగా నిందలు వేయడము, ఏవి జరిగినా కూడా అవన్నీ కూడా నిలబడవు. అవన్నీ కూడా క్యాన్సెల్ అయిపోతాయి. వాటిని ఒకవేళ కొద్దిసేపు ఇప్పుడు దానియేలు ఏ విధంగా అయితే సింహాల గుహలో సమయం గడపాల్సి వచ్చిందో అలాంటి పరిస్థితి ఒకవేళ రావచ్చేమో, కానీ అంటే ఎక్కడో మనము ఒంటరిగా ఉండడము, లేకపోతే మనము దూరంగా ఉండవలసి రావడము, ఏదైనా జరగవచ్చేమో, కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. మనకి ఎలాంటి హాని కలగకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. ప్రాముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే, మన సమస్య వైపు చూడొద్దు. ఏ భయంకరమైన సమస్య అయినా సరే, ఏ భయంకరమైన నింద అయినా సరే, ఎలాంటి భయంకరమైన వేదనకరమైన పరిస్థితులైనా సరే, మన పైన ఏ ఏ విధమైన యాక్షన్ ఒకవేళ అధికారులు అన్యాయంగా తీసుకున్నా వాటన్నిటి వైపు కూడా మనం చూడాల్సిన పని లేదు. మనం చూడవలసింది దేవుని వైపు. దేవుని ప్రార్థించడం, స్తుతించడం, అది మనం చాలా ప్రాముఖ్యంగా చేయాలి. ఎప్పుడైతే దానియేలును బయటికి తీశారో రాజుగారికి చాలా కోపంగా ఉంది కదా! ఎందుకంటే ఎవరైతే మనుషులు ఉన్నారో, అంటే ఈయన పైన అసూయ పడుతున్నటువంటి మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని వచ్చి వాళ్ళ మీద ఎవరైతే నింద మోపారో వాళ్ళను ఆ సింహాల గుహలో పడద్రోయమని చెప్పినప్పుడు, వారిని, వారి కుమారులను, భార్యలను పడద్రోసినప్పుడు వారు గుహ అడుగుకు రాకమునిపే సింహముల పాలయ్యారంట. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేశాయంట. అంటే ఎంత కోపంగా, ఎంత ఆకలితో ఉన్నాయి ఆ సింహాలు. మరి దానియేలును ఎందుకు చేయలేకపోయాయి? ఎందుకంటే అతడు దేవుని బిడ్డ. దేవుడు అతనికి ప్రొటెక్షన్ గా ఉన్నాడు. దూతలు అతనికి ప్రొటెక్షన్ గా ఉన్నారు కాబట్టి అవి అసలు నోళ్ళు కూడా తెరవలేదు. అంత అంత అద్భుతంగా దేవుడు దానియేలును ఆ సింహాల బోనులో రక్షించాడు.
మరి మన జీవితంలో మనం అలాంటి భయభక్తులు కలిగి ఉన్నామా? అలాంటి ప్రార్థనా స్తుతి కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నామా? స్తుతించు, ప్రార్థించు. దేవుడు నిన్ను ప్రతి సమయంలో కూడా కాపాడుతూ ఉంటాడు. నడిపిస్తూ ఉంటాడు. నీకు తోడుగా ఉంటాడు. తన దూతలను పంపించి ఆయన నీకు ఏ హాని కలగకుండా చేయగలడు. అంత గొప్ప దేవునికి మనం చేయవలసింది మనము నిత్యము ఆయనను స్తుతిస్తూ గనపరుస్తూ ఉండాలి. ఇంత అద్భుతమైనటువంటి ఈ మనకి ఒక కనువిప్పు కలిగించేటువంటి ఒక గొప్ప అద్భుత సత్యము మన ఎదుట ఉన్నది. దానియేలు సమస్యను చూడలేదు. సింహాలను చూడలేదు. దేవుని వైపే చూశాడు. ఆ విధంగా అతడు రక్షించబడ్డాడు. అలాంటి జీవితం మనం కూడా కలిగి ఉందాం. భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉందాం. నిజంగా యథార్థపరులుగా మనం జీవించడానికి దేవుడు మనకు చూపించును గాక. మరి దానియేలు ఆ తర్వాత ఒక గొప్ప ఒక పెద్ద లెటర్ రాయించాడనమాట. ఏంటంటే అందరికీ లోకమంతటా నివసించే సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడే వారికి అందరికీ చెప్పిన మాట ఏంటంటే, దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు. ఆయనే యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనం కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును, రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని రాయించాడంట. ఎంత గొప్ప సాక్ష్యం దానియేలు కలిగి ఉన్నాడు కదా. మరి అలాంటి సాక్ష్యము మనం కూడా కలిగి ఉండాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రములు నాయన. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, బలవంతుడైన దేవుడవు తండ్రి. అవును ప్రభా, నీవే జీవం కలిగిన దేవుడవు. మా ప్రభా తండ్రి, నీవు విడిపించువాడవు, రక్షించువాడవు. పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయవాడు. దేవా, నీకే స్తోత్రములు తండ్రి. దానియేలును సింహం నోట నుండి రక్షించిన దేవుడవు. మా ప్రభా తండ్రి, నీవు యుగ యుగం నుండి దేవుడవు తండ్రి. జీవం గల దేవుడవు తండ్రి. నీకే వందనంలో నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, దానియేలు వలె మేము కూడా నిత్యము నీ యందు భయభక్తులు కలిగి నిత్యము ప్రార్థించేవారుగాను, నిత్యము స్తుతించేవారుగాను ఉండడానికి సహాయం చేయండి. అవును ప్రభా, నువ్వు మాకు ఇచ్చినటువంటి సమయంలో ఎన్నోసార్లు వ్యర్థంగా పోనిస్తూ ఉంటాం. అయితే ప్రభా, నీ సన్నిధిలో ప్రార్థించడానికి, నిన్ను ఘనపరచడానికి, స్తుతించడానికి మాకెల్లప్పుడూ సమయం దయచేయమని, సహాయం దయచేయమని ప్రార్థించి అడుగుతుంటున్నాము. నీ పరిశుద్ధాత్మ ప్రేరణ మాకు కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ పెందలకడ నిన్ను స్తుతిస్తుండగా మాకు తోడై ఉండండి. మా ప్రార్థనలు ఆలకించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరుల మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం. మా ప్రభా తండ్రి, దయగల దేవ, నీకే వందనములు. మా తండ్రి, మా జీవితాలలో అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడు, శక్తిమంతుడు తండ్రి ప్రభా. మేము కూడా దానియేలు వలె యథార్థపరులమై, నమ్మకమైనటువంటి వారమై ఈ లోకంలో నీ యందు భయభక్తులు గల జీవితం జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మేము వెళ్తుండగా తండ్రి, మా పనులలో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా రాకపోకలను మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, మా ఉద్యోగ జీవితంలో మేము నీకు మహిమకరంగా, నీకు మహిమను తెచ్చే విధంగా జీవించడానికి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మా జీవితాలలో ఒక ప్రత్యేకమైన సాక్షి జీవితంగా మేము కలిగి ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, మేము ఏ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ, ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ మేము ఎల్లప్పుడూ నీకు మహిమకరంగానే జీవించాలి. ఆ విధమైనటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, విద్యార్థులను దీవించండి. వారికి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి, తెలివిని అనుగ్రహించండి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎలాంటి సాతాను శోధనలకు వారు గురి కాకుండా ప్రభా వీరు వారిని కాపాడండి. ప్రభా, నీ దూతల కంచెను వారిపైన ఉంచి మా ప్రభా తండ్రి, వారు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చినట్లుగా సహాయం చేయండి. ఇది మీ ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి మీ కాపుదల, మీ భద్రత, మీ జ్ఞానం అనుగ్రహించి చక్కగా ఇంటర్వ్యూ చేయడానికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఎంతో మంది ప్రభా ఉద్యోగంలో లేక చాలా నిరుత్సాహంగా ఉన్నారు తండ్రి. దయవుంచి వాళ్ళని లేవనెత్తండి. వారికి తగిన సహాయం చేయండి. వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి వాటిలో ఉన్నటువంటి ఆ కృంగుదల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము.
తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. సమస్తం నీవు చేయగలవాడు. నీపైన ఆధారపడి నిన్ను ప్రార్థిస్తున్న బిడ్డలను మీరు దయతో దర్శించమని ప్రార్థిస్తున్నాము. స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. వారిలో వారికి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. ప్రభా ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా చిన్న బిడ్డలందరినీ దీవించండి. వారందరూ కూడా నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ప్రతి బిడ్డ కూడా చక్కగా ఆరోగ్యంగా ఎదుగుటకు ఎలాంటి లోపములు లేకుండా ప్రభా ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యకరమైన శిశువు ఉండడానికి సహాయం చేయండి. ప్రభా మంచి మార్గంలో పెంచడానికి అందరికీ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి ప్రతి బిడ్డ కూడా నీ మార్గంలో పెరగాలనైనా. ఈ లోకము భయంకరమైన లోకము. ఈ లోకంలో తండ్రి ఎంతో జాగ్రత్తగా ప్రతి బిడ్డ కూడా మెలగడానికి మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ అనారోగ్యంతో హాస్పిటల్స్ లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. ఎంతో మంది ప్రభా భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. దేవా దయించి వాళ్ళను మీరు ముట్టండి. మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. స్వస్థత ప్రతి ఒక్కరికి శీఘ్రంగా కలుగును గాక. దేవా డాక్టర్లకు నర్సులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. ప్రభానైనా మరి ఈ దినం సర్జరీ గుండా వెళ్ళవలసిన ప్రతి ఒక్కరిని దీవించి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి శక్తిని బలం ఇచ్చి వాటి నుంచి వాళ్ళు జాగ్రత్తగా త్వరగా బయటపడడానికి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు మరి కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. పనిచేయని కిడ్నీలన్నీ ఏ శ్రమంలో పనిచేయను గాక. క్యాన్సర్ కణములు ఏ శ్రమంలో లయమైపోను గాక. ఇంకా శరీరంలో ఉన్న ప్రతి వ్యవస్థ కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. నరాలలో వ్యాధులన్నీ తీసివేయండి ప్రభా. మా తండ్రి సయాటికా పెయిన్ నుంచి విడుదల కలుగును గాక. మా ప్రభా స్పాండిలైటిస్ నుంచి సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి మరి లంబార్ స్పాండిలైటిస్ నుంచి విడుదల కలుగును గాక. మా తండ్రి బ్రెయిన్ లో ఉన్న ప్రతి సమస్య కూడా తొలగిపోను గాక. మా తండ్రి దేవా ప్రభా మరి మెడ నొప్పులు మరి కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు మైగ్రేన్ తల నొప్పులు సమస్తమును తొలగించండి. మా ప్రభా నర్వ్ కంప్రెషన్ ఎక్కడెక్కడ ఉంటే ఏ శ్రమంలో రిలీజ్ అవును గాక. సంపూర్ణమైన విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కండరాల నొప్పులను కీళ్ళ నొప్పులను తీసిరండి ప్రభా. సంపూర్ణంగా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా మేమంతా కూడా ఆరోగ్యంగా ఉంటూ మరి విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మాకు సమయం అనుగ్రహించి అనేకులను జ్ఞాపకం చేసుకొని ఎత్తి పట్టుకొని ప్రార్థించుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగును గాక. అప్పుల సమస్యల నుంచి ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుగును గాక. దేవా ప్రభా మరి ఇంకా అనేకమైన సమస్యలు డిప్రెషన్ నుంచి అప్రెషన్ నుంచి విడుదల మా ప్రభా తండ్రి అక్రమాల నుంచి విడుదల దయచేయండి. మా ప్రభా అన్యాయం జరుగుతున్నటువంటి బిడ్డల పట్ల మీరు ఉండండి. మీరే వారి పక్షంగా వ్యాజ్యమాడు దేవుడే వింటున్నారు. దేవా కనికరించండి తండ్రి. ఎంతమంది అయితే ప్రభా ఉద్యోగ జీవితాలలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలలో మీరుండమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు ఎప్పుడు కూడా అలాంటి కష్టాలు అనుభవించకూడదు తండ్రి ప్రభా. మరి ఏ కష్టమున్నా అన్యాయంగా ఏ పరిస్థితిలో వారు ఇరుక్కున్న దానిలో నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగును గాక. ప్రభా సంపూర్ణమైన శక్తిని బలమును వారికి అందరికీ అనుగ్రహించండి తండ్రి ప్రభా. ప్రపంచం అంతటా శాంతిని సమాధానం అనుగ్రహించండి నాయన. ఇజ్రాయెల్ దేశం దీవించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరంలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిని తెలుసుకునేలాగున సహాయం చేయండి. అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరు కూడా నైనా మరి రక్షణ లేకుండా ఉండకూడదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు కదా. ప్రతి ఒక్కరిని మీ వైపులకు ఆకర్షించండి.
ప్రభా భయంకరమైన, కఠినమైన హృదయం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము. దుర్వ్యసనములకు బానిసలైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారిని ఆహ్, మార్చండి తండ్రి. మీరే మారుమనస్సు ఇవ్వగలిగిన శక్తిమంతుడై ఉన్నారు. దేవా రాతి గుండెలను మార్చగలిగిన శక్తిమంతుడు మీరే. మా ప్రభా ప్రతి ఒక్కరిలో కూడా మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా ఇది నేను బర్త్‌డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయము. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి వారిని సంతోషపరచమని వేడుకొంచున్నాము. ఆశీర్వాదములు కుమ్మరించండి. దేవా ఈ దినమంతయు మాకు తోడై ఉండండి. మా ప్రార్థనలు మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.